స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు వందనాలు వందనాలు. రాజా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు ఆరాధనలోనికి వెళ్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, ఈ రోజున మేమందరం ఒక చిన్న మందవలే నీ సన్నిధిలో కూడుకొని కొద్ది నిమిషాలు నీ యొక్క మాటలను వినబోతూ ఉండగా మీరు మాత్రమే మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మా అందరితో కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రోజున వినే ప్రతి ఒక్కరి జీవితాల్లో వాక్యం స్థిరపరచబడాలి. నూతన బలమును నూతన శక్తిని వారు పొందుకొని ప్రార్థనా జీవితంలో ముందుకు వెళ్ళులాగున మీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఓ పాట పాడుకొని వాక్యంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ యొద్దుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవ్వరు నీ యొద్దుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు. సింహాసనమిచ్చినావు. సింహాల నోలను మూసినావు. సింహాసనమిచ్చినావు. సింహాల నోలను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు. నీతి కిరీటం దర్శించిన దర్శనము. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు. విశ్వాసము కాచినావు. జయ జీవితము నిచ్చినావు. విశ్వాసము కాచినావు.
జయ జీవితము నీచినావు, సర్వోన్నతుడా నీవే నాకు దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. యేసు నీకు స్తోత్రము నాయనా. ఇదిగో నా తండ్రి, ఎంతమంది అయితే ఈరోజు నీ వాక్యం వినబోచున్నారు, వారందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము నాయన. నీవు మాత్రమే మాకు ఆధారం, నీవు మాత్రమే మాకు ఆశ్రయం. కొండల తట్టు మా కన్నులెత్తి చూచుచున్నాము తండ్రి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, 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 స్తోత్రం. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఎంతో మంది బిడ్డలు ప్రభువా కుటుంబాలలో ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు నాయన. పనులు లేక, ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, కరోనా కర్ఫ్యూ వల్ల ఎన్నో సమస్యల్లో చిక్కుని ఉన్నారు తండ్రి. మాకు ఆధారం నీవే. మా సోర్స్ యు ఆర్ మై సోర్స్. మా ఆధారం నీవే నా తండ్రి. మాకు ఆధారం నీవే, మా ఫలము నీవే, మా కోటము నీవే తండ్రి. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. మా డబ్బు పనికిరాదు నా తండ్రి, మా పలుకుబడులు పనికిరావు నా తండ్రి, మా అధికారము పనికిరాదు ప్రభువా. ఇదిగో మేము సంపాదించుకున్నవేవి కూడా పనికిరావు నా తండ్రి. సమయాలలో నీవే మా ఆధారం, పరిస్థితులను మార్చువాడవు నీవే. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా. యేసు ఆనందము నీవేగా. స్తోత్రం తండ్రి, నీ కొందనాలు. పరిశుద్ధుడా నీ కొందనాలు నాయన. మాకు ఆధారమైనటువంటి నీ వైపు చూసి నీకు మర్రపెట్టుచున్నాం. నీవే మా దేవుడు అని నీ వైపు చూసి మర్రపెట్టుకొనుచున్నాము నాయన. మాకు ఆధారం నీవే అయ్యా. మమ్మల్ని స్థిరపరచువాడవు నీవే. ఇదిగో నా తండ్రి, కరువు దినాలలో, ఈ తెగులులో నీ వైపు చూసి నీకు మొర్ర పెట్టుకోవటానికి ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు నాయనా. నా తండ్రి, ఎంతమంది ఈ రోజున లైవ్ లో పాల్గొంటున్నారు, వారి జీవితాలలో ప్రార్థన శక్తిని మీరు పెంచండి. నీ వాక్యంలో ఉన్న శక్తిని వారికి అనుగ్రహించండి. ఆత్మీయతలో ఇంకా అభివృద్ధి పొందడానికి ఈ వాక్యం ఎంతగానో వారికి ఉపయోగపడలాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ వేదమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఎంతో గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడంటే, మనమందరము కూడా
ఆయనతో ప్రతినిత్యము కూడా కనెక్షన్ పెట్టుకుని ఉండాలని, ఆయనతో మనము ప్రతినిత్యము కూడా టచ్ లో ఉండాలని, ఆయన ఎప్పుడు కూడా మనకు దగ్గరగా ఉండాలని, మనము ఆయనకు దగ్గరగా ఉండాలని ప్రార్థన అనేది మనకిచ్చి, ఆ ప్రార్థన అనే మార్గము ద్వారా అందరిని కూడా ఒకటి చేశాడు ప్రియులారా. ఈ ప్రార్థన వల్ల మనమందరము కూడా దేవునికి చాలా దగ్గరగా చేర్చబడుతున్నాం. బైబిల్ గ్రంథంలో యేసయ్య శిష్యులకు నేర్పించినటువంటిది ఇదే. ప్రార్థన వలన మీరు తండ్రిని ఏమడిగినా మీరు పొందుకుంటారు అని చెప్పారని. కాబట్టి ఈ ప్రార్థన వల్ల తండ్రికి మనము చాలా దగ్గరగా ఉంటున్నాం. ఈ ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉన్నది. ఈ ప్రార్థనలో ఎన్నో గొప్ప శూరకార్యాలు మనం చూడగలుగుతాం. పాత నిబంధన కాలంలో మన పూర్వీకులను మనం చూసినట్లయితే ప్రార్థన వలన వారు ఎన్ని గొప్ప కార్యాలను చూడగలిగారో బైబిల్లో మనకు తేట తెల్లముగా కనబడతా ఉన్నది ప్రియులారా. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ఈ రోజు నేను మీకు ప్రార్థన శక్తిని మీరు తెలుసుకోవాలని, ప్రార్థనలో ఇంకా గొప్ప శక్తిమంతులుగా మీరు ఎదగాలనే ఉద్దేశంతో కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. బైబిల్లో నుంచి చూడండి, మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను తెరిచి 107వ కీర్తన 28, 29, 30, 31 వచనాలు మనం చదువుకుందాం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదువుకునే భాగంలో శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆపదలలో నుంచి తప్పించినట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. శ్రమలు ప్రతి మనిషికి వస్తా ఉన్నవి. కష్టాలు అనేటువంటివి ప్రతి మనిషికి వస్తా ఉన్నాయి. ఈ శ్రమలలో, ఈ కష్టాలలో మనము జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనంటే ఈ శ్రమలన్నిటినీ కూడా మనము మన వెనకాల నుంచి తీసివేసుకుని సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి వెళ్ళాలి అనంటే మనకున్న ఏకైక మార్గం ప్రార్థన. ప్రే కెన్ చేంజ్ ఎనీథింగ్. ప్రార్థన దేనినైనా సరే మార్చివేస్తుంది. అందుకనే ఈ విపత్తు నుంచి, ఈ కరోనా తెగులు నుంచి ఎంతో మంది ప్రజలు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు, అర్ధరాత్రుల వరకు కూడా తెల్లవారుజాము మొదలుకొని ప్రార్థనలు చేస్తున్నారు, ప్రవచిస్తున్నారు, ప్రార్థనలో పోరాడుతున్నారు, దేవుణ్ణి బ్రతిమలాడుతున్నారు. దేవుని వైపు తిరిగి దేవునికి వారి జీవితాలను అంకితం చేసి పరిస్థితుల నుంచి ప్రపంచానికి విడుదల కలుగు చేయమని చెప్పి ఆయన ప్రతి మనిషి కూడా ఆయన వైపు తిరిగి మాట్లాడుతా ఆయన బ్రతిమలాడుకుంటా ఉన్నారు పిల్లారా. ఈ ప్రార్థన ఒక జీవితాన్ని నిలబెడుతుంది. ఈ ప్రార్థన ఒక కుటుంబాన్ని సరిచేస్తుంది. ఈ ప్రార్థన ఒక కుటుంబంలో కార్యం చేస్తుంది, ఒక పనిని నిలబెడుతుంది, ఒక వ్యక్తి జీవితాన్ని స్థిరపెడుతుంది, ఒక కుటుంబంలో, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి తెగులును, సమస్యలను ఈ ప్రార్థన తీసివేస్తుంది. ప్రార్థనకి ఇంత గొప్ప విలువ, ఇంత గొప్ప శక్తి ఉన్నది పిల్లారా. చూడండి, శ్రమకు తాళలేక వాళ్ళు యెహోవాకు మొర్రపెట్టిరంట, ఆయన వారి ఆపదలలో నుంచి విడిపించాడంట. హల్లెలూయా. శ్రమకు తాళలేక, శ్రమల్లో ఉంటున్నప్పుడు, కష్టాల్లో ఉంటున్నప్పుడు ఒక మనిషి దేవుని వైపు తిరగటం నేర్చుకోవాలని చెప్పి ఈ వాక్యం తెలియజేస్తా ఉన్నది. ఒక మనిషి దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతాడో దేవుడు తన వైపు తిరుగుతాడు. యాకోబు పత్రికలో అందుకే అంటాడు, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అందుకే ఈ భాగంలో శ్రమకు తాళలేక దేవుని వైపు తిరిగారంట. ఐగుప్తు దేశంలో ఫరో రాజు దగ్గర ఆ యొక్క చెరసాలలో బంధించబడి, ఆ యొక్క దారిద్ర్యంలో బంధించబడి, ఆ యొక్క బానిస జీవితంలో బంధించబడి ఇశ్రాయేలు ప్రజలు శ్రమకు తాళలేక, ఫరో రాజు పెట్టేటువంటి చిత్రహింసలకు తట్టుకోలేక దేవుని వైపు తిరిగి మొరపెట్టారంటండి. వాళ్ళు దేవుని వైపు తిరిగి, ప్రభువా ఈ పరిస్థితులను చేంజ్ చేసే వాళ్ళు ఎవరు లేరా? ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని రక్షించేవారు ఎవరు లేరా? ఈ పరిస్థితుల నుంచి తప్పించేవారు ఎవరు లేరా? తండ్రి, నీవు మాత్రమే సహాయం చేసేవాడు నాయన. ఇదిగో ఈ రాజు వల్ల, ఈయన పెట్టుకున్నటువంటి పరిస్థితుల వల్ల మేము ఇంకా మరింతగా శ్రమలు అనుభవిస్తున్నాము నాయన.
నీ కృప చూపించి ఈ పరిస్థితులను మార్చాయా అని చెప్పి ప్రార్థించినప్పుడు మోషేను పిలిచి మండుచున్న పొద ద్వారా దేవుడు మోసెస్తో మాట్లాడి మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే అక్కడ, మోషే, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క శ్రమను నేను చూశాను. ఆయన అంటాడు ఆ మాట. మనం చూద్దాం. నిర్గమకాండ 3:7 మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులనున్న నా ప్రజల పాదను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని చెప్పనంటున్నాడు. వారు పెట్టిన మొరను వింటిని అని ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఎక్కడో ఐగుప్తు దేశంలో ఎక్కడో బానిస జీవితాలు గడుపుతూ 400 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతూ ఆ లేమిలో బ్రతుకుతూ ఆ కష్టాలలో బ్రతుకుతూ ఆ పరిస్థితుల్లో వాళ్ళు చిక్కుకొని ఏమి చేయలేని పరిస్థితుల్లో దేవుని వైపు తిరిగి, ప్రభువా నీవే దిక్కయ్యా, నీవే సహాయకుడు అయ్యా, నీవే మా పోషకుడు అయ్యా అని చెప్పి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన వారి మొరను వినినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వారు అక్కడ మొరపెట్టుకున్నప్పుడు చూడండి, దేవుడు ఆకాశమందు ఉండి వారి మొరను విన్నాడంట. ఆయన ఏం చేస్తున్నాడంటే మోషేనుతో మాట్లాడుతున్నాడు. మండుచున్న పొద ద్వారా మోషేతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ కుటుంబంలో నువ్వు కూర్చొని మొరపెట్టితే ఆ ప్రార్థన యొక్క శక్తి ఎలాంటిదంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క సింహాసనాన్ని కదిలిస్తుంది. పరలోకంలో ఉన్న దేవుని యొక్క సింహాసనాన్ని తాకుతుంది. ఆయనను పట్టుకుంటుంది. ఆయనను గోచాడేటట్టుగా చేస్తుంది. ఆయన మొరను ఆలకించేటట్టుగా చేసింది. ఆ మొర్రకు చెవి యొగ్గేటట్టుగా నీకు జవాబు వచ్చేటట్టుగా చేసింది ఈ యొక్క ప్రార్థన. ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉన్నది పిల్లారా, అంత గొప్ప శక్తి ఉన్నది. ఆ ప్రార్థన శక్తిని ఈ రోజున మనం తెలుసుకోవాలి. మన ప్రార్థన శక్తి ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. సమస్యలు వస్తున్నాయి అని చెప్పి, ఇంట్లో తినడానికి తిండి లేదని చెప్పి, బాధల్లో ఉన్నామని, అప్పుల్లో ఉన్నామని, ఎంతో చీకట్లో బ్రతుకుతున్నామని, ఈ పరిస్థితులు మార్చబడలేవని చెప్పి, ఈ కరోనా తెగులు వల్ల ఇంక బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంట్లో కూర్చొని వేదన చెందుతూ ఉన్నాము. కానీ ఆ పరిస్థితుల్లోనే ప్రార్థన చేయటం నేర్చుకోగలిగితే ఆ ప్రార్థన శక్తి ఏం చేసేదంటే మన జీవితాలకు కావలసినటువంటి సంతోషాన్ని ఇచ్చింది, కావలసిన భద్రతనిచ్చింది, కావలసినటువంటి గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చింది. పిల్లారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఆ బానిస జీవితంలో మొరపెడితే శ్రమకు తాళలేక అక్కడ అన్నాడు. శ్రమకు వారు తాళలేక ఆయన వారి మొరను విని ఆపదలన్నిటిలో నుండి తప్పించాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన ఆపదలన్నిటిలో నుంచి దేవుడు తప్పించాడు. ఎన్ని ఆపదల్లో వాళ్ళు చిక్కున్నారో, ఎన్ని సమస్యలు వాళ్ళు చిక్కున్నారో, ఎన్ని రకాల సుడిగుండాల్లో నుంచి వాళ్ళు వెళ్తున్నారు. ప్రతి పరిస్థితులను మార్చి, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుగా ఉండి, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆదరించి, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి కాపుదలనిచ్చి, ప్రతి విషయాల్లో దేవుడు విజయాన్ని ఇచ్చి, కావలసిన ఆహారం ఇచ్చి, కావలసిన సమృద్ధినిచ్చి దేవుడు ముందుకు నడిపించాడు. ఈ రోజున దేవుడు నీకు కూడా ఆ సమృద్ధినిచ్చి, ఆ సంతోషాన్ని ఇచ్చి, అంత గొప్ప ఆనందకరమైనటువంటి పరిస్థితులు కల్పించి నీకు ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. పిల్లారా, ప్రార్థన చేయటం నేర్చుకోగలిగితే, అందుకే బైబిల్లో ఆయన అంటాడు, ఏమంటాడంటే అడుగుడి మీకు ఇయ్యబడును. మీరు అడగండి. మాథ్యూ చాప్టర్ 7:7 7వ వచనంలో ఉండేది, ఇఫ్ యు ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ షల్ గివ్ ఇట్ టు యు. ఈ రోజు నీకేం కావాలన్నా సరే నువ్వు నన్ను అడుగు, అడుగుడే మీకు ఇయ్యబడును. మీరు అడిగితే నేను ఇస్తానని చెప్పనంటున్నాడు. పిల్లారా, మనిషి ఎవరెవరినో అడుగుటం నేర్చుకున్నాడు, ఎవరెవరి దగ్గరకో వెళ్ళి ప్రాధేయపడటం నేర్చుకున్నాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చి అడగటం మాత్రం మనిషి నేర్చుకోలేకపోతున్నాడు. పిల్లారా, ఈ రోజున దేవుని ఎందుకు వచ్చి ప్రార్థన చేయటం నేర్చుకోగలిగితే అడిగినవన్నీ కూడా ఇచ్చేవాడై ఉన్నాడు. పిల్లారా, అదే మత్తయి సువార్త 21 చాప్టర్ 22 వర్స్, మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 22, మత్తయి 21:22 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురు అని చెప్పనంటున్నాడు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ఏమైతే అడుగుచున్నారో అవన్నీ మేము పొందుకుంటున్నామని నమ్మిన ఎడల డెఫినెట్లీ గా మీరు వాటిని పొందుకుంటారని చెప్పి యేసయ్య చెప్తున్నాడు. పిల్లారా, కాబట్టి ఈ రోజున సమస్యలలో దేవుని వైపు తిరిగి ప్రార్థించే వారిగా ఉండాలి, దేవుని వైపు తిరిగి మొరపెట్టుకునే వారిగా ఉండాలి, ఆయన వైపు తిరిగి సమస్యలను తెలియచేసే వారిగా ఉండాలి. పిల్లారా, సమస్యల్లో కృంగిపోవటం కాదు, సమస్యల్లో చేతకాని వారిగా ఉండటం కాదు, సమస్యల్లో చిక్కుని ఉండటం కాదు, కానీ అక్కడే ఆయనకు మొర్ర పెట్టుకున్నటువంటి వారిగా మనం జీవించాలి. పిల్లారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చోట ఉన్నప్పుడు ఒక తండ్రి తన కుమారుని తీసుకుని వచ్చాడంట యేసయ్య దగ్గరికి. ఎందుకు తీసుకుని వచ్చాడంటే తన కుమారుడు మూగ అయిన చెవిటి దయ్యం పట్టి బాధపడుతున్నాడు. ఆ బిడ్డకు స్వస్థతనివ్వటం కోసం ఆ తండ్రి ముందు యేసయ్య లేకపోతే అక్కడ శిష్యులకు చూపించాడంట.
ఆ శిష్యులు ప్రార్థించారు అందరూ చేతులు పెట్టి, కానీ ఆ బిడ్డకి స్వస్థత రాలేదంట. ఆ తర్వాత యేసయ్యకి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, యేసయ్య అయ్యా నీ శిష్యులకు ఇచ్చానయ్యా, వారందరూ చేతులుంచి ప్రార్థించగా స్వస్థత పొందలేదు, అయినను నీ వలన అయితే అని అంటాడు. అక్కడ ఏమైనను నీ వలనైనా అయితే, మార్కు సువార్త 9వ అధ్యాయం 17, 18, 19 వచనాలు 29 వరకు మీరు చూస్తే, నీ వలనైనా సరే అయితే నా బిడ్డను ఈ పరిస్థితుల నుంచి విడుదల కలుగు చేయాలని ప్రార్థించినప్పుడు యేసయ్య తరచుగా నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడేటువంటి ఆ మూగు ఆయన చెవిటి దెయ్యము పట్టినటువంటి ఆ బిడ్డ మీద చెయ్యి పెట్టి ప్రార్థించి స్వస్థపరిచి అక్కడి నుంచి సంతోషంగా తండ్రిని పంపించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అక్కడ శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభువా మేమింతమంది ప్రార్థించాం, మేమింతమంది ప్రార్థిస్తే మా వల్ల కాలేదు, నీకెలా సాధ్యమైందయ్యా అని చెప్పారంటే అక్కడ యేసయ్య అంటాడు ఒక మాట, ప్రార్థన వలన కాక మరి దేని వల్ల కూడా ఇది పోలేదు అని చెప్పనంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వల్ల తప్ప మరి దేని వల్ల ఇది పోలేదు అని చెప్పనంటున్నాడు యేసయ్య. ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది, ప్రార్థనలో అంత గొప్ప విజయం ఉన్నది, ప్రార్థనలో అంత గొప్ప పట్టుదల ఉన్నది, ప్రార్థనలో అంత గొప్ప అద్భుతం ఉన్నది. కాబట్టి ప్రార్థనలో ఉన్న శక్తిని మనమందరం కూడా పొందుకోవాలి, ప్రార్థనలో మనమందరం కూడా ఎదగాలి. పిల్లారా, యేసయ్య మనం ఎప్పుడు మొరపెట్టుచున్నామా అని చెప్పి ఆయన మన ఆపదల్లో నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడంట, సిద్ధంగా ఉన్నాడంట. పిల్లారా, బైబిల్లో మనం చూసినట్లయితే ఒకసారి అపొస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం మీరు చూసినట్లయితే, హేరోదు రాజు సంఘములను హింసించుచున్నటువంటి రోజులు అవన్నీ కూడా, హేరోదు సంఘములను హింసించుచున్నటువంటి టైంలో యాకోబు భక్తుడిని శిరచ్ఛేదన చేసినటువంటి రోజులు అవి. పేతురు గారిని కూడా పట్టుకొని చెరసాల్లో వేశారంట. చెరసాల్లో వేసినప్పుడు అక్కడ ఒక మాట ఉంది, అపొస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించెను. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమైతే ఏం చేస్తుందంట? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంట. పేతురు గారు ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. పేతురు గారు అనవసరమైనటువంటి కేసుల్లో ఇరుక్కున్నాడు, అనవసరంగా బంధించబడ్డాడు. రేపటి రోజున తెల్లారితే ఆయన పరిస్థితి ఎలా ఉండిందో ఎవరికి తెలియదు. అంతకు ముందు రోజే యాకోబును చంపివేశారు. కాబట్టి పేతురు గారిని కూడా ఒకవేళ చంపివేస్తారేమో, పరిచయం ఆపాలని చెప్పి రాజుగారు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడేమని చెప్పి సంఘము తెలుసుకొని సంఘం ఏం చేస్తుందంటే అర్ధరాత్రి వరకు కూడా వారు నిద్రపోకుండా ప్రార్థన చేస్తున్నారంట. అక్కడ చూడ మాట, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు, అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నాడు. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయటం వారు నేర్చుకున్నారు, శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయటం ఆ దైవజనుడు నేర్పించాడు, కష్టాలలో ఉన్నప్పుడు ప్రార్థన అనుభవంలో ఆ దైవజనుడు వారిని నేర్పించాడు. అద్భుతాలు చూడండి, సూచక్రియలు చూడండి, ఇదిగో గొప్ప గొప్ప మేలులు వస్తాయి నా దగ్గరికి వస్తే అని చెప్పి ఆయన చెప్పలేదు ఎప్పుడు కూడా. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయండి, ఈ రీతిగా ప్రార్థనలో ఎదగండి, ఈ రీతిగా ప్రార్థన జీవితాన్ని అనుభవించండి. ఈ ప్రార్థన వల్ల ఎన్నో అద్భుతాలు మా జీవితంలో చూసాం, యేసయ్య మాకు చూపించాడు. మీరు కూడా సమస్యల్లో చిక్కొనకుండా, శోధనలో చిక్కొనకుండా ప్రార్థన చేయండి అని చెప్పి వారందరికీ కూడా నేర్పించాడు ఆ దైవజనుడు. అందుకే దైవజనుడు చెరసాల్లో ఉంటే, చెరసాల్లో బంధించబడితే సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంట, అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఆసక్తి చూపిస్తాం మనం. ఒక మంచి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి ఆసక్తి చూపిస్తాం, వస్త్రాలు కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తాం, ఇదిగో డబ్బు సంపాదించుకోవడం కోసం ఆసక్తి చూపిస్తాం, పొలాలు స్థలాలు నగలు నట్రాలు కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తున్నాం, వివాహాలు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాం, ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాం. కానీ దేవునికి ప్రార్థించడానికి మాత్రం ఆసక్తి చూపించలేకపోతున్నాం. పిల్లారా, ఆసక్తి చూపించుకోలేకపోతున్నాం. అందుకే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రార్థనలో ఆసక్తిగా ప్రార్థిస్తున్నారంట దేవునికి. పేతురు గారి యొక్క సంఘం ఎంత గొప్ప ప్రార్థన శక్తిని కలిగి ఉన్నారో చూడండి. దైవజనుడు మా దగ్గర లేడు, దైవజనుడు మాకు దూరంగా ఉన్నాడు, మా దైవజనుడు బాగుండాలి, మా దైవజనుడు క్షేమంగా ఉండాలి, ఈ కఠిన పరిస్థితుల నుంచి ఆయన విడుదల కలగాలి, ఆయనకంటూ ఒక సంతోషకరమైన సమాధానకరమైనటువంటి జీవితం రావాలని చెప్పి సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు, అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజు నీ యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని నెలలు ఎన్ని వారాలు అవుతుంది నువ్వు నీ మందిరాన్ని మానుకొని? ఏ రోజైనా మందిరం కోసం ప్రార్థించామా? ఏ రోజైనా దైవజనుడి కోసం ప్రార్థించామా? ఏ రోజైనా నీ ప్రక్క విశ్వాసం కోసం ప్రార్థించామా? ఏ రోజైనా నశించిపోయేటువంటి వ్యక్తుల కోసం ప్రార్థించామా? ఏ రోజైనా నీ కుటుంబీకుల కొరకు, నీ బంధువుల కొరకు, నీ ప్రక్క ఇరుగు పొరుగు ఉన్న వారి క్షేమం కొరకు ఆసక్తితో ప్రార్థించామా? ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా. సంఘం అయితే ఆసక్తితో ప్రార్థిస్తుంది, ఆసక్తితో ప్రార్థిస్తుంది.
ఈ వాక్యం మనకేం తెలియచేస్తుందంటే, ఇదిగో నిద్రపోకూడదు సంగమా, ఇదిగో విశ్వాసం నువ్వు నిద్రపోకూడదు, ఇదిగో నువ్వు పడుకోటు, నువ్వు సంతోషంగా ఉంటూ కాదు, తిను త్రాగు సుఖించమంటూ కాదు. ఇంకా కఠినమైన రోజులు రాబోతున్నాయి, ఇంకా కఠినమైన పరిస్థితుల్లో చిక్కుపోతున్నావు, ఇంకా ఉపద్రవాల మీద ఉపద్రవాలు రాబోతున్నాయి. మహాశ్రమంలో చిక్కుకోక ముందే మెలకువగా ఉండి ప్రార్థన చేయి, మెలకువగా ఉండి ప్రార్థన చేయి. పేతురు కోసం ప్రార్థిస్తున్నారండి సంఘం. అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే అక్కడంట అర్ధరాత్రి వేళ ఆయన 2 చేతులకి 2 కాళ్ళకున్న ఆ బండు వేసి బిగించిన సంఖ్యలు తెగిపోయినాయి అంట. ఒక ప్రకాశమానమైన వెలుగు ఆ చెరసాలలోకి వచ్చి దిగిందంట. దేవదూత వచ్చి దిగింది, పేతురు సంఖ్యలు తెచ్చివేసింది. చెరసాల నుంచి బయటికి తలుపులు తెరిపించి నడిపించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఒక చిన్న ప్రార్థన, సంఘం అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు భయంకరమైనటువంటి శ్రమ నుంచి దేవుడు విడిపించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ రోజున మనము ప్రార్థన చేస్తే ఎన్నో సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి ఈ బలహీనతలు ఎందుకు మనల్ని విడిచిపెట్టిపోవు? ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న ఈ సమస్యలు మనల్ని విడిచిపెట్టి ఎందుకు పోవు? ఎన్నో రోజుల నుంచి ఎదుర్కొన్న ఈ కరోనా విపత్తు నుంచి ఎందుకు విడుదల కలిగి మనము క్షేమంగా సంతోషంగా ఉండలేం? అత్యాశక్తితో ప్రార్థించేవారిగా ఉండాలి, అత్యాశక్తితో ప్రార్థించేవారిగా ఉండాలి. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. సంఘం అయితే కొనకటం లేదు, సంఘం అయితే నిద్రపోవటం లేదు. సంఘం అయితే ఇదిగో మాకు ఇవి కావాలి, మాకు ఇవ్వనివ్వలే, ఈ రోజున మా పాస్టర్ గారికి సహాయం చేశాడు, ఈ రోజున మాకు వాళ్ళు సహాయం చేశారు, ఈ రోజున మాకు వీరివి తీసుకొచ్చి ఇచ్చారు, మాకు చాలు, మేము కలిగి ఉన్నాం, ఈ వారానికి ఉన్నాయి, ఈ నెలకు ఉన్నాయి, ఈ యొక్క సంవత్సరానికి సరిపడే ఉన్నాయి, ఇక మాకు చాలు అని చెప్పని వాళ్ళు ఖాళీగా ఉంటల్లా. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు, అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజు నా మాటలు పెట్టిన ప్రియ సహోదరి సహోదరుడా, భారంగా చెప్తున్నాడు యొక్క మాటలని, బాధ్యతగా చెప్తున్నాడు యొక్క మాటలని. ప్రార్థనలో శక్తి ఎంతవరకు నువ్వు పొందుకొని ఉన్నావు? నీ ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత గొప్ప శక్తిని పొందుకున్నావు నీ ప్రార్థనలో. ఇదిగో చిన్న సమస్య వస్తుందని మందిరం మానుకునే వారు చాలా మంది ఉన్నారు. పాస్టర్ గారు పాటకి సమయం లేదని మందిరం మానుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చర్చిలో అధికారం లేదని మందిరాలు మానుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు ఏ మేలు చేయలేదని మందిరాలు మానుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాక్యం చెప్తుంది ఇక్కడ, అత్యాశక్తితో ప్రార్థన చేయి. పేతురు గారు ఏం అవకాశాలు ఇచ్చారండి వాళ్ళకి? పేతురు గారు వాళ్ళని ఏ పదవులు ఇచ్చి నుంచోబెట్టాడండి? పేతురు గారు వాళ్ళకి ఏ స్థితినిచ్చి అక్కడ సంఘంలో నుంచోబెట్టాడండి? కేవలం యేసయ్య నుంచి ఏమైతే పొందుకున్నాడో, యేసు నుంచి ఏ నిత్య జీవాన్ని పొందుకున్నాడో ఆ నిత్య జీవాన్ని వాళ్ళకి కూడా అనుగ్రహించి యేసు నామములో వారిని రక్షించి సంఘంలో వారిని కూర్చోబెట్టాడు. అత్యాశక్తితో ప్రార్థన చేయటం వాళ్ళు నేర్చుకోగలిగేటట్టుగా చేశాడు. అత్యాశక్తితో ప్రార్థన చేయబట్టి ఒక విశ్వాసి సంఘం ప్రార్థించబట్టి పేతురు చెరసాల నుంచి విడిపించబడి తలుపు కొడుతున్నాడంట. అర్ధరాత్రి వేళ తలుపు కొడుతున్నాడంట. తలుపు కొడతా ఉంటే ఒక చిన్న పాప వచ్చి తలుపు తీస్తే పేతురు గారు వాళ్ళ మధ్యలో నుంచున్నాడంట. ఆశ్చర్యపోతున్నారు, పేతురు మన మధ్యలో ఉన్నాడు, పేతురు తాతయ్య వచ్చాడని చెప్పి లోపలికి వెళ్ళి చెప్తుందంట. పిల్లారా, వాళ్ళు నిమిషాలలో, సెకండ్లలో, గంటల్లోనే దేవుడు ఎంత గొప్ప విడుదలను ఇచ్చాడో ఆ యొక్క భాగంలో మనం చూస్తున్నాం. పిల్లారా, ఈ రోజు యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది, ప్రార్థనలో గొప్ప ఫలం ఉన్నది. పిల్లారా, మనం చేసేది ఏదైనా సరే తన నామములో మనం ఏమడిగినా ఆయన ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రార్థనలో ఉన్న శక్తిని మనం అందరం కూడా పొందుకునే వారిగా ఉండాలి. మనం బైబిల్లో చూసినట్లయితే యెహోషువ ఒకసారి అమ్మోనీయులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అమ్మోనీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినప్పుడు యెహోషువ యుద్ధం చేస్తా ఉన్నాడంటండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం మీరు చూసినట్లయితే యెహోషువ వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వాళ్ళు యుద్ధం చేస్తా ఉన్నారు. సూర్యుడు అస్తమించేటువంటి సమయం వచ్చింది, చంద్రుడు అస్తమించేటువంటి సమయం వచ్చింది. ఆ సందర్భంలో సూర్యుడు అస్తమించే సమయము, చంద్రుడు ఉదయించేటువంటి సమయం వచ్చినప్పుడు యెహోషువ సూర్యుడి వైపు చూసి చంద్రుడి వైపు చూసి చెప్పుచున్నటువంటి మాట, సూర్యుడా నీవు గిబియానులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని చెప్పన్నప్పుడు యుద్ధము అయిపోయేంత వరకు కూడా, యుద్ధంలో విజయం వచ్చేంత వరకు కూడా సూర్య చంద్రులు ఆకాశంలో ఎక్కడైతే ఉన్నావో అక్కడే కదలకుండా ఆగిపోయినాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలంత గొప్ప పట్టుదల ఉన్నది, ప్రార్థనలంత గొప్ప శక్తి ఉన్నది. పిల్లారా, ఒక మనిషి, మనలాంటి మనిషే ప్రార్థిస్తే చూడండి, సూర్య చంద్రులు ఆకాశంలో ఆగిపోయినాయి. ఏలియా మనలాంటి మనిషే, అతను ప్రార్థించినప్పుడు వర్షము కురిసెను, అతను ప్రార్థించినప్పుడు వర్షము ఆగిపోయిందని చెప్పి బైబిల్ చెప్తుంది. మనలాంటి మనుషులు ప్రార్థిస్తే అన్ని అద్భుతాలు జరిగినప్పుడు, అన్ని గొప్ప కార్యాలు చూసుకున్నప్పుడు, ఈ రోజున నీ భర్తను మార్చడానికి, ఈ రోజున నీ యొక్క పిల్లలు మార్చుకోవటానికి,
నీ భార్యను మార్చుకోవటానికి, నీ కుటుంబీకులు మార్చుకోవటానికి ఎంత అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించి. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి పిల్లారా. విశ్వాసంతో ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. మన ప్రార్థన ఏది కూడా వ్యర్థంగా పోనే పోదు పిల్లారా, వ్యర్థంగా పోనే పోదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒలీవల కొండకి తన శిష్యులు తీసుకుని వెళ్ళాడు. ఒలీవల తోటకు తన శిష్యులు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ఒలివ కొండ దగ్గర ఆయన కూర్చోబెట్టి శిష్యులను మీరు ప్రార్థించండి ఇక్కడ అని చెప్పి కొంచెం దూరం వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేస్తుంటే అక్కడ ఉండి లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయం 45వ వచనంలో ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన్ను. హల్లెలూయా. యేసయ్య ప్రార్థన చేస్తుంటే అంట ఆయన చెమట రక్త బిందువుల వలె మార్చబడినట్లుగా ప్రార్థించాడంట. ఎంతగా ఆత్మలో నలిగి ప్రార్థన చేస్తున్నాడు అక్కడ మనకు కనబడుతుంది. ఆయన చెమట, ఆయన స్వెట్ బ్లడ్ గా మార్చబడిందంట. ఒలీవల కొండ దగ్గర అంతగా ఆయన వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడంట, భారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో నా తండ్రి, నువ్వు నాకు అప్పగించిన ఈ బాధ్యతను నేను నెరవేర్చాను, మీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించుము అని చెప్పి తన చెమట రక్తము వల్లే మార్చబడుతట్టుగా వేదనతో ప్రార్థన చేస్తున్నాడంట, వేదనతో ప్రార్థన చేస్తున్నాడంట. ఈ రోజు నీ యొక్క వాక్యం పెట్టిన ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పట్టుదల మనకు కావాలి, ఆ వేదన మనకు కావాలి. పౌలు గారు అంటాడు, నీ నిమిత్తము నేను ప్రసవ వేదన పడుచున్నాను అని చెప్పనంటాడు. ఆ వేదన మనకు కావాలి, ప్రార్థనలో ఆ పట్టుదల మనకు కావాలి, ప్రార్థనలో ఆ ఉజ్జీవం మనకు కావాలి, ఆ తెగింపు మనకు కావాలి. ఆయన అలాగున ప్రార్థించాడు కాబట్టే, ఆ ప్రార్థించడం మనకు నేర్పించాడు కాబట్టే ఈ రోజున మనం ఇంత సంతోషంగా ఉన్నాం, ఇంత సమాధానంగా ఉన్నాం. పులారా, ఈ ప్రార్థన జీవితాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ప్రార్థన వల్ల మనము దేనినైనా సరే జయించగలుగుతాం, దేనినైనా సరే జయించగలుగుతాం. ఈ రోజున ప్రార్థనలో ఉన్న శక్తి ఎంతగా ఉన్నదో ఒకసారి ఆలోచించే. నీ ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉన్నది, నీ ప్రార్థనలో ఎంత గొప్ప శక్తిని కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచించే. ఒక రోజున లాక్డౌన్ వచ్చింది బైబిల్లో, ఒక రోజున బైబిల్లో 30 రోజులు లాక్డౌన్ వచ్చిందండి. 30 రోజులు లాక్డౌన్ వచ్చింది. ఎప్పుడో తెలుసా? దర్యావేషు రాజు పరిపాలించేటప్పుడు 30 రోజులు లాక్డౌన్ పెట్టాడు. ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందో తెలుసా? దేవుడు ఆ యొక్క దర్యావేషు గారి రాజ్యములో 120 ఆస్థానాలకు అధిపతులు చేసి ఆ 120 ఆస్థానాల పనిలో ఈ యొక్క 3 మంచి ప్రధానులు చేసి 3 ప్రధానుల్లో కూడా దానియేలును ఒక హెచ్చైనటువంటి స్థితిలో దేవుడు పెడితే ఆ హెచ్చైన స్థితిని చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు, బబులోను దేశపు నాయకులు ఓర్చుకోలేక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చారంట. అయ్యా, ఇదిగో నీకు తప్పితే ఇంకెవరు కూడా 30 రోజుల దాకా ప్రార్థన చేయకూడదు, నీకు మాత్రమే ప్రార్థించాలి, నీకు మాత్రమే మొరపెట్టాలి, ఇంకా వేరే దేనికైనా మొరపెడితే వాళ్ళు కఠినంగా శిక్షించబడతారని, మరణ పాత్రలు అవుతారని ఒక శాసనం రాయని చెప్పి దొమ్మిగా వచ్చి సందడిగా వచ్చి రాజుగారికి చెప్పినప్పుడు ఆయన వారి మాట విని ఒక శాసనం పెట్టాడంట. నేటి నుంచి 30 రోజుల దాకా లాక్డౌన్, ఎవరు కూడా ప్రార్థన చేయడానికి వీల్లేదు, ఎవరు కూడా నాకు తప్పితే వేరే వాళ్ళకి పూజించడం వీలకూడదు, ఎవరు కూడా ప్రార్థించకూడదు అని చెప్పి ఒక శాసనం పెట్టి అక్కడక్కడ స్తంభాలు నాటించి అందరికి చాటింపు వేసినప్పుడు ఈ వార్త దానియేలుకు తెలిసినప్పుడు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ఉంది. ఈ వార్త తాను విని రాజు ఈ శాసనం చేశాడని దానియేలు తెలుసుకుని తన ఇంటికి వెళ్ళి ఎప్పట్లాగే యెరూషలేము వైపు ఉన్న కిటికీని తెరిచి రోజుకు 3 యెరూషలేము వైపు ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. లాక్డౌన్ వచ్చిందని చెప్పి భయపడటం లేదు. అయ్యో, ఇదిగో ఈ యొక్క శ్రమ వచ్చిందని చెప్పి ఆయన విడిచిపెట్టడం లేదు. ఈ కష్టం వచ్చిందని ఆయన భయపడటం లేదు. చెరసాల్లో వేయబడతానని భయపడటం లేదు. లేకపోతే నిందలు వస్తాయని భయపడటం లేదు. సూటిపోటి మాట్లాడతారని భయపడటం లేదు. ఇదిగో సింహాల గుహలో వేస్తారని భయపడటం లేదు. చట్టము చేయబడిందని చెప్పి భయపడటం లేదు. భయపడటంలా యెరూషలేము వైపు ఉన్న కిటికీని తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజు ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నావు? ఉపద్రవం పోవాలని, కష్టాలు పోవాలని, మనిషి తిరిగి స్వేచ్ఛానురాగాన్ని పొందుకోవాలని, స్వేచ్ఛ జీవితాన్ని పొందుకోవాలని ఎన్ని మార్లు ప్రార్థిస్తున్నావు? మనం తింటే సరిపోయిందా? మనం సంపాదించుకున్నది సరిపోయిందా? మనం కలిగి ఉంటే సరిపోయిందా? భూమి మీద ఎంతమంది జాతుల వాళ్ళు, ఎంతమంది మనుషుల వాళ్ళు ఈ కరోనా తెగులు వల్ల ఎంత బాధలు అనుభవిస్తున్నారో వారి కోసం ప్రార్థిస్తున్నామా?
వారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నామా? ఈ స్థితిని ఇచ్చినటువంటి దేవుని కొరకు ప్రార్థిస్తున్నామా? కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నామా? లాక్డౌన్ వచ్చిందని చెప్పి భయపడతా ఇంట్లో కూర్చోలా దానియేలు కిటికీ తెరిచి ప్రార్థన చేస్తున్నాడు 30 రోజులు కూడా. హల్లెలూయా. ఈ వార్త మరలా ఆ కంప్లీట్ ఇచ్చిన వాళ్ళకి తెలిసిందంట. వెంటనే మరలా రాజు దగ్గరికి వెళ్ళిపోయి కంప్లీట్ చెప్తున్నారంట. అయ్యా, నువ్వు శాసనం వేస్తావు మంచిదే, కానీ ఇదిగో ఇక్కడ వాక్యం ప్రకటిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వచ్చి అరెస్ట్ చేయి, ఇమ్మీడియట్ గా శిక్ష పెట్టు, నీ శాసనం ప్రకారం ఇతని మీద నువ్వు చర్య తీసుకో అని చెప్పి మరలా చెప్పినప్పుడు రాజుగారు వాళ్ళ మాటలని దానియేలుని పిలిపించి ఆయన చేసిన శాసనం ప్రకారంగా అప్పగించేశాడంటండి. వెళ్ళిపోయేటప్పుడు ఆ రాజు గారికి దానియేలు మీద చాలా ప్రేమ. అందుకన్నాడు, నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను తప్పకుండా తప్పించును అని చెప్పి పంపించాడండి. లోపలికి వెళ్ళిపోయాడు. సింహాల గుహలో వేసేసేసారు. ఈ సాడీలు ఎవరైతే చెప్పారో వాళ్ళు ప్రత్యేకంగా ఒక బండరాయి తీసుకొచ్చి అడ్డంగా పెట్టారంట ఆ సింహాల గుహకి. రాత్రంతా కూడా సింహాల గుహలో దానియేలు ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు తన ప్రార్థనను బట్టి దేవుడు దూతను పంపించి సింహాల నోళ్లను మూసినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అక్కడ ఉదయాన్నే రాజుగారు రాత్రి అంతా నిద్రపోలేదంటండి. నాద సునాదాల గీతాలను నాట్యములు ఆడేటువంటి కత్తెలందరినీ పంపించి ఏ సునాదాలు వినకుండా, భోజనములు కూడా, ద్రాక్ష రసం కూడా తాగకుండా ఆయన పస్తుండు ఉపవాసముండి దానియేలు కొరకు ఆలోచిస్తా వేకువనే ఉదయమనే లేచి ఆయన సింహాల గుహ దగ్గరికి వెళ్ళిపోయి ఆ సింహాల గుహ దగ్గర ఆ తలుపు దగ్గర నుంచి చెప్తున్నాడు, జీవము కలిగిన దేవుని సేవిస్తున్న దానియేలు, నీవు క్షేమమా అని చెప్పని పిలిచినప్పుడు లోపల ఉండి దానియేలు అన్నాడు, రాజు చిరకాలము చిరంజీవి అగునుగాక, రాజు చిరకాలము జీవించునుగాక, నేను క్షేమమే, నేను ఆరాధించే దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లను మూసివేశాడని చెప్పారన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలును సింహాల గుహలో నుంచి పంపించి బయటికి తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాడు ఆ రాజుగారు, శాసనాన్ని ఒకటి మరలా రాయండి, దానియేలు సేవించుచున్న దేవుడు నిజమైన దేవుడు. హల్లెలూయా. సింహాల నోళ్లను మూసిన దేవుడు, దానియేలు జీవితాన్ని నిలబెట్టిన దేవుడు, దానియేలుకు ఆయుష్నిచ్చిన దేవుడు, ఆయన మాత్రమే భూమికి ఆకాశమునకు దేవుడని శాసనం రాయండి అని చెప్పి రాపించి ఎవరైతే దానియేలు మీద సాడీలు చెప్పారో వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయి సింహాల గుహలో వేస్తే వారు పడిన వెంటనే చనిపోయారంటండి. వారి ఎముకలు పొడయ్యేటట్టుగా కొరికి వేసినాయి అని చెప్పి బైబిల్ చెప్తుంది. ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉన్నది పిల్లారా, ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. ఈ రోజు నీ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న మనం, ఆయన అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, నా నామములు మీరు నన్నేమి అడిగినా నేను మీకు చేస్తానంటున్నాడు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో వర్ధిల్ల చేయునుగాక. ఈ రోజున ఆయన అడుగుదామా? ఈ రోజున మనం ఆయన అడుగుదామా? ఇదిగో ప్రభువా, మాకు ఇది కావాలి, ఇదిగో నా తండ్రి మాకు ఈ సమస్య ఉంది, ఇదిగో నా తండ్రి మాకు ఈ కష్టం ఉంది, మాకు ఇవి కావాలయ్యా, మేము ఇవి కలిగి ఉంటేనే సంతోషంగా బ్రతుకుతాం, ఇవి లేకపోతే మేము ఆనందంగా బ్రతకలేం. పని ఉండాలి, ఉద్యోగం ఉండాలి, వ్యాపారాలు ఉండాలి, మనిషి తిరిగి మరలా వారి పనులు చేసుకుంటేనే మేము బాగుండేదని ఆయన వైపు తిరిగి ప్రార్థించేద్దాం. ఎంత గొప్ప విపత్తు అయినా సరే తప్పించగలిగిన దేవుడు. ఇదిగో బైబిల్లో మనం చూసినట్లయితే నోవాహు ఎంతో మొరపెట్టుకున్నాడు, ఆ కాలంలో ప్రజలు వినలేదు. లోతు తన కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఆ కాలంలో ఉన్న ప్రజలు వినలేదు. అయితే యోనా తిమింగలంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పట్టణానికి వెళ్ళి ప్రకటించినప్పుడు రాజు మొదలుకొని పశువుల వరకు గోనె పట్ట కట్టుకుని ప్రార్థించారంటండి. విపత్తు నుంచి దేవుడు తప్పించి వారిని ముందుకు నడిపించాడు. ఈరోజు నీ యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వైపు తిరిగి మొరపెట్టుకుందాం. మన జీవితాలను నిలబెట్టువాడు, మన స్థితిని నిలబెట్టువాడు, మన పరిస్థితులను మార్చువాడు, మనకి తిరిగి మరలా శాశ్వతమైన జీవాన్ని ఇచ్చేవాడు, సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి బ్రతుకునిచ్చేవాడండి. ఆయనకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును అని సెలవిచ్చిన దేవా, నీ వైపు తిరిగి నీకు అడుగుచున్నాము నాయనా. ఈ రోజున వాక్య భాగంలో ప్రార్థనలు ఎంత గొప్ప శక్తి ఉన్నదో మాకు తెలియజేసాము నాయనా. పౌలు శీలను చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థించగా చెరసాల పునాదులు అదిరిపోయినవి నాయనా.
చెరసాలలో నుండి వారు బయటకు వచ్చి జైలు నాయకుడి యొక్క కుటుంబీకులను రక్షించారు ప్రభువా. పేతురు గురించి సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు పేతురు సంఖ్యలు తెంచబడిని చెరసాల నుంచి విడుదల పొందుకున్నాడు నా తండ్రి. యెహోషువ సూర్యచంద్రుల వైపు తిరిగి ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులను నిలిపి గొప్ప విజయాన్ని యుద్ధంలో ఇచ్చిన దేవుడు నాయన. ఎస్తేరు ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు, ఆ ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థించినప్పుడు రాజుతో మీరు మాట్లాడి శాసనాన్ని మార్చిన దేవుడు. సింహాల గుహలో దానియేలు ప్రార్థించినప్పుడు నాయన, ఇదిగో నా తండ్రి సింహాల నోళ్లను మూసిన దేవుడు నాయన. నీ వైపు తిరిగి నీకు మొర్ర పెట్టించున్నాము తండ్రి. అయ్యా, ఏ స్థితిలో ఉండి మొర్ర పెడుతున్నారో నా స్నేహితులు, ఫేస్బుక్ లో ఉన్నవారు ఏ పరిస్థితి నుండి నీకు మొర్ర పెడుతున్నారో, ఈ లైవ్ లో వీక్షిస్తున్న వారు ఒక్కసారి మీరు చూడండి నాయన, వారి పరిస్థితులను చూడండి. నీవు మాత్రమే విజయం ఇచ్చేవాడవు, విడుదల కలుగ చేయవాడవు, కుటుంబాన్ని పోషించగలిగిన వాడవు, నడిపించగలిగిన వాడవు, జీవితాలను బాగు చేయగలిగిన వాడవు నీవే నాయన. నీ వైపు చూసి నీకు మొరపెడుచున్నాం తండ్రి. మా పోషకుడా, మా సహాయకుడా నా తండ్రి, నీ దిక్కునకు చూసి మా ఆత్మనెత్తుకొని మొరపెట్టుచున్నాము నాయన. నీ కార్యమును మీరు జరిగించండి. ఈ రోజున ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏమి అడుగుచున్నారో అడిగినవన్నీ కూడా వారు పొందుకోవడానికి కావాల్సిన సంతోషాన్ని మీరు ఇవ్వండి. అడిగిన వాటన్నిటికంటే అధికముగా దయచేస్తారని సెలవిచ్చిన దేవుడు. సింహపు పిల్లలు లేమి గలవ ఆకలి గురుడేమో, నిన్ను ఆశ్రయించే ప్రజలకు పిల్లలకు ఏ లేమి ఉండదు, కొద్దు ఉండదని సెలవిచ్చిన దేవుడు. ఇదిగో నీ బిడ్డలు నీకు మొరపెడుచున్నారు నాయన. కొదువ లేకుండా, లేమి లేకుండా సంతృప్తికరమైన జీవితాలు మీరు అందించండి. ప్రార్థనలో ఇంకా పోరాడే వారిగా మీరు తయారు చేయండి. ప్రార్థనలో ఉన్న శక్తిని మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఆత్మీయతలో మీరు ఇంకా బలపరచండి ప్రభువా. వారి సంఘాలను దీవించండి, దైవజనులను దీవించండి, వారి పరిచర్యలు దీవించండి. కష్టపడుతున్నారు నాయన, వారి పరిచర్యకు తగిన గొప్ప జీవితాలను మీరు దయచేయండి. వ్యర్థంగా పోకుండా నూరంతల పరిచర్య చేయాలి. నశించిపోయే ఆత్మలు ఇంకా వారు రక్షించాలి. వారి ద్వారా, వారి సంఘముల ద్వారా చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ మేలులు పొందుకోవాలి నాయన, నీ దేవుళ్ళు పొందుకోవాలి. అయా, ప్రార్థనలు ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాలను కార్యం చేయండి. తిరిగి వారి పనులు చేసుకోవడానికి మీరు కృప చూపించండి. వారి కుటుంబాలను పోషించుకోవడానికి మీరు కృప చూపించండి. వారి వ్యాపారాలు స్థాపించుకోవడానికి తిరిగి కృప చూపించండి. వారి కుటుంబాలను మీరు తిరిగి కలపడానికి కృప చూపించండి. కేసుల నుంచి విడుదల కలగడానికి మీరు కృప చూపించండి. ఆనందకరమైన జీవితాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఒలివ కొండలో చెమట రక్త బిందువు వలె ఎదుటగా వేదనతో ప్రార్థించిన దేవా, ప్రార్థనలో ఉన్న శక్తిని మాకు అందించిన దేవా, అటువంటి ప్రార్థన అనుభవాన్ని మేము కూడా కలిగి ఉండి ప్రార్థించడానికి నీ కృప చూపించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసయ్య వారి కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసం ఈ రోజున ఎంతమంది అయితే వాక్యం విన్నారో వారందరికీ, వారి కుటుంబాలకు, వారి సంఘాలకు, వారి దైవజనులకు, వారి పరిచర్యలకు, మాకు, మా కుటుంబానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పరిచర్యలను, మీ పనులను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు చిత్తమైతే రేపటి రోజున కలుసుకుందాం 11 గంటలకు. వందనాలు. ప్రైజ్ లార్డ్.